రాజకీయాల్లో ఎట్లుంటదంటే ఇవాళ ప్రతిపక్షం రేపు అధికార పక్షం కావచ్చు, ఇయాల్టి అధికార పక్షం రేపు ప్రతిపక్షం కావచ్చు. వాళ్ళ ఏలుబడి మంచిగా అనిపిస్తే పబ్లిక్ రెండు మాటల ఛాన్స్ ఇవ్వచ్చు. పార్టీలు పవర్లకు వస్తానికి పబ్లిక్ల పతారా పెంచుకుంటానికి ఈ నడుమ బగ్గా అడకం చేస్తున్నది ఏంటంటే సోషల్ మీడియానే. లీడర్లకు ఒక్కొక్కలకు సపరేట్ సోషల్ మీడియా, పార్టీలకు అలాగూ పతాకం కొందరిని పెట్టుకొని అవతలోల నడుచుకున్న మీదనే ఉంచుతుండ్రు. వాళ్ళకు తోడు సినిమాలు సుతా లీడర్ల మీద ఈడ్చుకుపడుతుంటారు. అందులో మొదలు ఉండే సార్ ఎవలంటే ఇంకెవలు వర్మ సారే. ఎన్నో సినిమాలు తీసిన తోపు డైరెక్టర్ వర్మ గారికి సినిమా చూపించే పని నడుస్తుంది ఆంధ్రలా. అప్పట్లా చంద్రబాబు, లోకేష్ బాబు, కళ్యాణ్ బాబు మీద ఎచ్చిపచ్చి రాతలు రాసిండు కదా. ఇప్పుడు అభిమానులు కంప్లైంట్ చేస్తే కేసు అయింది. జప్పున ఎంక్వైరీకి రావాల్సిందే. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ట్వీట్లతోటి సినిమా చూపిస్తుండే, మరి ఎలక్షన్ల ముంగట ఎడ్డించుకుంటా సినిమాలు తీస్తే ఇప్పుడు వాళ్ళ సర్కార్ వచ్చినాక కేసులు అవుతున్నాయి అన్నట్టు. యాక్టర్ పోసాని సార్ మీద సుత కేసు అయింది. పవన్ కళ్యాణ్ సార్ ను వాళ్ళ ఇంటోళ్లను అనరాని మాటలు అన్నాడు అని అభిమానులు ఫిర్యాదు చేసుడే ఆల్చం కేసు కట్టిండ్రు పోలీసులు. ఈ ఇద్దరు సుత జగనన్న ఫ్యాన్స్. పవర్లుండంగా అభిమానం మొలక వస్తే ఇయాల గిది కథ. ఈలానే కాదు, అప్పట్లా మస్త్ ఎగిరిన బోరుగడ్డ అనిల్ ను లోపటేసిండ్రు ఆల్రెడీ. సోషల్ మీడియాలా గాయగత్తర వార్తలు రాసినందుకు మస్తు మంది మీద కేసులై పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతాండ్రు. మీరేం బుగులు పడకుర్రి, అన్ని నేను చూసుకుంటా అని హిమ్మతిస్తుండు జగన్ సారు. పోలీసుల వల్ల గానీ ఈ ప్రభుత్వం వల్ల గానీ ఎటువంటి అన్యాయం జరిగినా కూడా ఈ నెంబర్లకు దయచేసి ఫోన్ చేయండి. వైఎస్ఆర్సీపీ వి స్టాండ్ ఫర్ ట్రూత్. కానీ లీడర్లు అంతా మంచిగానే ఉన్నారు. మా పార్టీ మా లీడర్ అని ఎగిరిన సోషల్ మీడియా కార్యకర్తలే కేసుల పాలైతురు. కాబట్టి ఏ రాష్ట్రమైనా ఏ పార్టీ అయినా ఉత్తమ కార్యకర్తలు జర ఆలోచన వేసుకుంటే మంచిది.